ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, ఇప్పుడున్న కాలంలో బంధాలకు అసలు విలువ లేకుండా పోతుంది అని అనుకోవడంలో పెద్ద తప్పేం అనిపించట్లేదు. అంటే ఒక మనిషికి ఆరోగ్యం బాగలేకపోయినా పలకరించే వాళ్ళు లేరు. ఒకవేళ మనిషి ప్రాణం పోయినా కడచూపు చూడనీకి కూడా రాని వాళ్ళు సొంత బంధువులే చాలా మంది ఉన్నారు, తోబుట్టువులు కూడా ఉన్నారు. పిల్లలే రావట్లేదండి. మీరు బంధువుల దగ్గరికి పిల్లలే రావట్లేదు. సొంత పిల్లలు కూడా రావట్లేదు. మేము బిజీగా ఉంటున్నాము, వీడియో కాల్ చేయండి చూస్తామంటున్నారు. ఇంకా కొంతమంది అయితే ఆ వీడియో కాల్ కూడా నాకు ఆ టైంలో ఇంకొక మీటింగ్ ఉంది, ఏదన్నా ఉంటే పంపించేసేయండి ఆ బూడిదో గీడిదో అంటున్నారు. ఏంటమ్మా అసలు ఎందుకు ఇట్లా? అంటే మనము అంటే వీడియో కాల్ మాట్లాడడానికి కూడా టైం లేదు అనే స్థితికి నువ్వు రావడానికి కారణం ఎవరు అనేది మర్చిపోతావు. అదే కదా, నువ్వు ఒక వేరే కంట్రీకి వెళ్ళి అదే డాలర్ సంపాదించుకుంటూ అంత లగ్జరీ జీవితం అనుభవిస్తున్నావు అంటే దీని వెనక నీ తల్లిదండ్రి కష్టం ఎంతుంది అనేది తెలుసుకోవట్లేదు. ప్రతి ఒక్కటి డబ్బులుంటే చాలు, ఈ బంధాలు బంధుత్వాలు అనేది తెలీదు. అంటే ఈ కాలం పిల్లలకు పిన్నులు, బాబాయిలు, తాతయ్యలు, మామయ్యలు, బామ్మలు ఎవరు తెలియదండి. ఫ్యాషన్ ఎలా అయిపోయిందంటే ఏదైనా ఫంక్షన్ అడితే హస్బెండో లేకపోతే భర్తో భార్య వచ్చి అటెండ్ అయ్యి 10 నిమిషాలు, పిల్లలు లేరంటే చదువుకుంటున్నారండి, వాళ్ళతో పాటు బయటికి వెళ్ళారండి, లేకపోతే ఇంట్లో కూర్చున్నాడండి అని చెప్తున్నారు. కానీ ఆ పిల్లల్ని కూడా తీసుకొస్తే కదా ఎవరు మనకు వీళ్ళు పలాని వాళ్ళు ఏమవుతారు అని తెలిసి చెప్పేది ఎవరండి? తల్లిదండ్రే కదా. అది చెప్పటం లేదండి. అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ప్రతి ఒక్కటి డబ్బులుంటే చాలు, మా పిల్లల్ని నేను చదివించుకుంటాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటావే వీళ్ళకు. అంటే మన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఏమవుతారు అని తెలుసుకోవడానికి కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు, పిల్లలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు ఎవరైనా అంటే ఇది వరకు అండి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే పిల్లలు ఇలా ఎదురు చూసేవాళ్ళు. అవును. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఎంతసేపు ఉంటారు వీళ్ళు, నా రూమ్ లో పడుకుంటున్నారేంటి, వీళ్ళు వెళ్ళిపోతారా లేదా, ఈ రోజు కూడా ఉంటారా వీళ్ళు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆ ప్రైవసీ అన్నమాట. వాళ్ళు అంటే మూడో వ్యక్తిని భరించలేని పరిస్థితికి ఎవరు వచ్చేసారనమాట. వాళ్ళకి అసలు ఎవ్వరు గిట్టడం లేదు. అంతసేపు మీరు 9 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలకు కూడా సపరేట్ బెడ్రూమ్, ఇది మా వాడి బెడ్రూమ్ అండి అని చెప్తున్నారు. అంటే ఎంతసేపు వచ్చి వాళ్ళు ఒంటరిగా ఉండడానికి చూస్తున్నారు, కానీ ఆ నలుగురితో కలిసి ఉండాలి అనేది ఉండటం లేదండి. ప్రతి ఒక్కటి డబ్బులుంటే చాలు, ఏదైనా సరే మనం డబ్బులతో కొనుక్కోగలం అంటారు. అంటే తల్లిదండ్రులు చనిపోయినా కూడా రాని పిల్లలు చాలా మంది నేను చూశానండి. అంటే తల్లి పోయింది కదా, తండ్రి పోయింది కదా, నేను చూడకపోతే కడసారి చూపకపోతే నా తల్లి తండ్రి ఆత్మ ఎంత ఘోషిస్తుందో అనేది ఎవరు చెప్పుకోవట్లేదండి. మేము బిజీగా ఉన్నామండి. మీరు గుర్తుందో లేదో 6 months బ్యాక్, ఒక 7-8 months బ్యాక్ ఒక తండ్రి చనిపోతే ఆ కూతురికి ఫోన్ చేస్తే వచ్చి చూడమ్మా అంటే మాకు టైం లేదు, మేము రాలేము, మీకు వీలైతే మీరు దహనాలు చేయండి, లేకపోతే పట్టించుకోకండి, బయట పారేయండి అని ఒక కూతురు చెప్పింది. అంటే డబ్బులు అనేది అంత ఇంపార్టెన్స్ అయిందన్నమాట. డబ్బుల కంటే మనుషులకు ఏది ముఖ్యం కాకుండా అయిపోయింది. ఏదైనా టైం లేదండి అని అంటారు. ఎవరైనా కలిసి మాట్లాడకుండా మనసారా మాట్లాడుకుంటున్నారండి? లేదు. ఎవరైనా ఇది వరకు మన ఇంటికి ఎవరైనా వస్తే పెళ్లి ఆల్బమ్లు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఒక న్యూస్ పేపర్ ఇచ్చి చదువుకుంటూ ఉండండి, నేను మీకు ఏదో టిఫిన్ చేసి పెడతాను, లేకపోతే వంట చేస్తాను అని కబుర్లు చెప్పుకుంటే. ఇదిగో ఇప్పుడు ఎవరంటే ఎవరింటికి వచ్చి రాగానే ఏమన్నా మీ పాస్వర్డ్ అడుగుతున్నారు, మీ వైఫై పాస్వర్డ్ చెప్తారా, వైఫై పాస్వర్డ్ చెప్పేసి మీ పని మీరు చేసుకోండి అని అడుగుతున్నారు కదా. మరి మాట్లాడుకునేది ఆ వైఫై పాస్వర్డ్ నీ ఇంట్లో ఉండి చేసేదే ఉంది చెప్పండి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారనుకోండి, ఎవరైనా సరే ఏం చేస్తున్నారు, యాడ్ ఫోన్ లేదా ఒక ఫోన్ మధ్యలో పెట్టుకుని నలుగురు కలిసి చూస్తున్నారు. ఇంకా అంటే ప్రేమ ఆప్యాయత ఎక్కడుంది చెప్పండి? ఎక్కడ లేదు. మీరు అన్నట్టు టైం లేదు అన్నది అది ఎంత కోపం వస్తుంది అంటే వినడానికి. మొబైల్ జూనికి టైం ఉంటది, తిరుగుళ్ళకి టైం ఉంటది, ఎవరన్నా ఒక పర్సన్ దగ్గరికి వచ్చేసరికి టైం ఉండదు. అన్నికి టైం ఉండకపోవడానికి తినకుండా ఉంటారా, పడుకోకుండా ఉంటారా, అది మన చేతిలో ఉంటుంది, మన మనసుకి రావాలి. అంటే పెద్దవాళ్ళైన తల్లి తండ్రికి మనవలు మనవరాల మీద చాలా ప్రేమగా ఉంటుందండి తన పిల్లల మీద కంటే. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం నెలకొకసారన్నా మనవణ్ణి తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు చూపించురా అని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. ఎందుకంటే ఏంటమ్మా నీ చాదస్తావు, నువ్వు చూస్తే అన్న ఇదవుతుందా, వాడు బిజీగా ఉన్నాడు, వాడు చదువుకుంటున్నారు అంటారు. కానీ నువ్వున్న రోజులు
నీ కొడుకున్న రోజులు ఈ తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళకి కాస్త చూపించి వాళ్ళకి కొంచెం సంతోషం కలిగిస్తాము అనేది ఏ పిల్లలు అనుకోవట్లేదండి. నువ్వు అస్మానం మాకు ఫోన్లు చేసి విసిగించొద్దు, ఇక్కడ ఎవరికి టైం ఉందని, నీకు ఉన్నంత ఖాళీగా మేము ఉన్నామా అని అంటున్నారు. ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవాలి, మనం టైం వేస్ట్ చేసుకోకూడదు అని అంటే ఇదివరకు చెప్పినట్టు మనుషులు చనిపోతే కూడా రావటం లేదండి. అంటే నిజంగా ఇదివరకు అండి, అంటే మీకు గుర్తుందో లేదో, ఒక వీధిలో ఎవరైనా చనిపోతే వీధిలో మొత్తం ఎవరు వండుకోరండి. ఆ వీధిలో మొత్తం ఎవరు ఆ శవాన్ని తీసుకెళ్లి దహనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా స్నానాలు చేసి అప్పుడు కానీ వండుకోరు. ఏది వీధిలో ఎవరో చనిపోతే. ఇప్పుడు ఎక్కడుందండి, ఇంట్లో శవాన్ని పెట్టుకోండి, ఎంతసేపు పోయిన వాళ్ళతో మనం పోతామా, కానీ ఏదో ఉప్మానో కాఫీనో టిఫినో చేసి పెట్టు అందరికి అంటున్నారు. అలా అయిపోయిందండి. అంటే ఏంటంటే డబ్బులు ఉంటే చాలు. అంటే డబ్బులు అనేది అన్ని చేస్తే, అంటే కొన్నే చేస్తాయండి, అన్ని చేయలేదు. అన్ని అవసరాలు మీకు తీర్చదండి. ఒక మనిషితో ఉండాలి అంటే డబ్బులు ఉండాలి, కానీ డబ్బులతో పాటు ప్రేమ, ఆప్యాయత అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని డబ్బులతో ఏం కొంటాం చెప్పండి? మీరు అన్ని కొంటారా డబ్బులతో? ఎంతసేపు వచ్చి డబ్బులు సంపాదించాలనే తాపత్రయంలో బంధాలు, బంధుత్వాలు ఏమీ లేదు. కొంతమంది ఇంకా పెళ్లిళ్ళకు కూడా పోవట్లేదండి. ఇంకా ఈ మధ్య ఏం చేస్తున్నా తెలుసా, అంటే ఎవరికో తప్ప వాట్సాప్ లో పంపించేస్తున్నారు, ఈ కార్డు పంపిస్తున్నాము, పలానా టైపుకి అటెండ్ అవ్వమని. అంతే. అంటే ఇది వరకు ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే చక్కగా భార్యాభర్త వచ్చి బొట్టు పెట్టి కార్డు ఇచ్చేసి మీరు తప్పకుండా రావాలి, మీరు రాకపోతే మేము బాధపడతాము అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారండి? ఎవ్వరు చెప్పట్లేదండి. వాట్సాప్ లో పంపించండి. ఇంకా కాకపోతే గిఫ్ట్లు ఒకటే వాట్సాప్ లో పంపించట్లేదు కదా, గిఫ్ట్ పంపించా వాట్సాప్ లో తీసేసుకో అని, ఇంకా అది కూడా రావచ్చేమో చెప్పలేదు. కాబట్టి డబ్బులు అనేది నిజంగానే మనిషి బతకాలి అంటే మన అవసరాలకు డబ్బులు 99.9% ఇంపార్టెంటే. దాంతో పాటు డబ్బులకు ఎంత మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అట్లాగే మనుషులకు కూడా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. మనుషులు లేకపోతే ఈ డబ్బులు అనేది మనం పుట్టాక డబ్బులు మనం సృష్టించుకున్నామండి కదా, ఫస్ట్ మనమే పుట్టాం, డబ్బులు మన తర్వాత డబ్బులు వచ్చాయి. మీరు ఎంతసేపు వచ్చి డబ్బులకే ఇంపార్టెన్స్, డబ్బులు ఉంటేనే బతుకులు అంటే చాలా కష్టం అండి. డబ్బులతో పాటు మనుషులు కూడా మనకందరికీ కావాలి అనేది ఉండాలి. ఎవ్వరు లేదు ఇంట్లో, ఎవ్వరు అన్నదమ్ములు ఉంటారనుకోండి, ఆస్తి తగాదాలు మాట్లాడుకోరు, అక్క చెల్లెలు ఉంటారు, ఏదో ఒక మాట పట్టింపు వస్తుంది, మాట్లాడుకోరు, భార్యాభర్తలు మాట్లాడుకోరు, ఒక మాట పట్టింపు వచ్చి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అండి, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చిన్నప్పుడు జరిగిన ఏదో సంఘటనలు మనసులో పెట్టుకొని మనుషులను దూరం చేసుకుంటే నీకు నిజంగానే ఎవరు ఉండరు. కొన్ని మర్చిపోవాలి అంతే. అప్పుడు ఏదో జరిగింది, నీ తప్పో నా తప్పో, సర్దుకుందాంరా, మళ్ళీ మనం మాట్లాడుకుందాము అనే మనస్తత్వం కూడా ఎవరికి ఉండట్లేదు. వాడు నాకంటే చిన్నవాడు, నన్ను అన్నాడు, నేనెందుకు వెళ్తాను అనేవాడు. ఆ చిన్నవాడు కదా, ఏదో పెద్దన్న ఒక మాట అన్నాడు, పట్టించుకోకుండా ఉండాలి, నాతో మాట్లాడు, పంతాలు పట్టింపులు అంతే. నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నాను. ఒకటే ఫ్లోర్ లో అన్నదమ్ములు అందరు ఉంటారు, ఒకరితో మాట్లాడుకోరు. అన్నదమ్ములు ఏం మాట్లాడుకుంటే వాళ్ళ పిల్లలు ఏం మాట్లాడతారు, వాళ్ళ భార్యలు ఏం మాట్లాడతారు చెప్పండి? అంటే ఆ డబ్బులు ఎందుకు? ఆస్తి తగాదాలు. అదేంటి నీకు ఇంత తక్కువ వచ్చింది, నాకు మీ నాన్న ఇంత తక్కువ ఎక్కువ ఇచ్చాడు, అమ్మ బంగారం నీకు ఒక గొలుసులు వచ్చే వెనక అదేంటి కుక్కం ఇచ్చాడు, నాకు కుక్కం లేకుండా దారం ఇచ్చాడు, దానికి కూడా పోట్లాడుకుంటున్నారు అనమాట. సో డబ్బులు అనేది మళ్ళీ చెప్పడం ఏంటంటే డబ్బులు చాలా ఇంపార్టెంట్. బంధాలకు అనేది విలువ ఇవ్వండి. మనుషులను కోరుకోండి కానీ డబ్బులు కదా. అందుకని డబ్బులు అనేది ఇంపార్టెంటే. దాంతో పాటు మళ్ళీ చెప్పడం ఏంటంటే మనుషులను కూడా దగ్గర తీసుకోండి, వీళ్ళు ఫలానా అనేది కోరుకోండి. లేకపోతే డబ్బులు చాలా రోజులు ప్రేమలో ఆప్యాయతలు లేకపోతే డబ్బులు ఉంటాయండి? ఏముంటాయి చెప్పండి? అందుకని ప్రతి ఒక్కరు డబ్బులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనుషులకు కూడా అంతనే ఇంపార్టెన్స్. డబ్బులతో అన్ని కొనుక్కోలేం కదమ్మా, ఖచ్చితంగా ఈ బంధాలనైతే అసలే కొనుక్కోలేం. అందుకే కొంతమంది పేదరికంలో ఉన్న వాళ్ళ బంధాలు వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఎంత డబ్బులు ఇచ్చినా నిజంగా అలాంటి ప్రేమని అలాంటి బంధాలు ఫ్యామిలీస్ లో ఉంటారండి. కొంతమంది ఫ్యామిలీస్ లో వాళ్ళకి డబ్బులు లేకపోయినా ఎవరికైనా బాగలేదండి అందరు పోలోమని వస్తారు, నేను నీకున్నాను అని చెప్తారు, అందరు కలిసి అప్పులు చేసేవన్నా వాడి కష్టాన్ని తీరుస్తారు. కొంతమంది ఫ్యామిలీస్ లో మాత్రం నీ దగ్గరికి వచ్చిన అరగంటలో నేను ఇంకా డబ్బులు సంపాదించుకుంటాను, నా టైం వేస్ట్, నా పెట్రోల్ వేస్ట్, నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చి చూడాలనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి డబ్బులతో పాటు మనుషుల ప్రేమలతో కూడా మీరు సాన్నిధ్యం పెంచుకోవాలి. అంతే. థ్యాంక్ యూ అమ్మా.